అదిగో ప్రణయ్ వస్తున్నాడు. ఇన్ని రోజుల నుంచి వెతికి వెతికి అన్నం నీళ్లు స్నానం పానం మానేసి పిచ్చి దానిలా తయారైపోయినా అచ్చమైన లవర్లా ఉండాలి. వెళ్ళి జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో తీసుకో. వెళ్ళి ఏం చేయాలి? నేను ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను, ఫాలో అయిపో. ఆగు. వెళ్ళు. ప్రణయ్, కమాన్, రెచ్చిపో. ఇన్ని రోజులు ప్రణయ్ మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో ఆ ప్రేమంతా ప్రణయ్కి అర్థమయ్యేలా చెప్పు. ప్రణయ్, నేను స్నేహని. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుండాలి చెప్పు. నేను మీకు తెలుసా? నేను ప్రణయ్, నీ స్నేహని. కొత్తగా చూస్తున్నావేంటి? కాదు, నిజం చెప్పండి, నాకు మీరు తెలుసా? నేను మీకు తెలుసా? నాకు నా వాళ్ళు ఉన్నారా? అదేంటి అలా అడుగుతున్నావు ప్రణయ్? ఏమైంది నీకు? నాకేదో అయింది. గతం పూర్తిగా మర్చిపోయాను. ఏంటి, నన్ను కూడా మర్చిపోయావా? నా గతంలో నువ్వు ఉంటే నిన్ను కూడా మర్చిపోయినట్టేగా. నేనుండడం ఏంటి ప్రణయ్? మనిద్దరం ఎంతో ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఉన్నట్టుండి నువ్వు మాయమైపోయావు. నీకోసం వెతికి వెతికి అలసిపోయాను ప్రణయ్. ఎందుకు? నా వాళ్ళెవరూ లేరా? నా కోసం వెతికే ప్రయత్నం చేయలేదా? ఎవరున్నారు నాకు? ఎక్కడున్నారు? నాకు పెళ్లి కాలేదా? నువ్వొక అనాథవి. నువ్వొక అనాథవి. నీకెవరూ లేరు, అందుకే వెతకలేదు. కానీ నీకు నేనున్నాను ప్రణయ్, నేనున్నాను. కావాలంటే చూడు. మేడం గారేంటి నా గదిలోకి వచ్చారు? ప్రణయ్, ప్రణయ్, ఇంకా నా గురించి చెప్పు. నీ గురించి ఏం చెప్పాలి ప్రణయ్? ఎంత చెప్పినా తక్కువే. నా పేరు నీకెలా తెలుసు? ఈ పేరు నీకెలా తెలుసు? నా పేరు ప్రణయ నీకెలా తెలుసు? అదేంటి, నీ పేరు ప్రణయే కదా? ఈ పేరు నాకు ఆశ్రయం ఇచ్చిన అమ్మాజీ ఆంటీ పెట్టిన పేరు. ఇది నీకెలా తెలుసు? నువ్వు ఎంటర్ అయ్యే టైం వచ్చింది, వెళ్ళు. చెప్పింది అర్థమైంది కదా? వెళ్ళు. ఇది దైవ నిర్ణయం అయి ఉంటుంది. ఇది దైవ నిర్ణయం అయి ఉంటుంది. నీకు గతంలోని పేరే పెట్టడం అనేది, గతంలో పేరు పెట్టడం అనేది కాకతాళీయంగా, ఐ మీన్ కోఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. హాయ్, నువ్వా? రాజీ, ఏంటి ఈ అవతారం? ఎందుకే పిచ్చిదానిలా తయారైపోయావు? అరే ప్రణయ్ బ్రతికే ఉన్నాడా?
ప్రణయ్ కనిపించట్లేదన్నావు కదే. అవును, ఇదిగో ఇప్పుడే చూశాను. గతం మర్చిపోయాడంట. సారీనే, ప్రణయ్ నిన్ను మోసం చేశాడని అతన్ని మర్చిపోమన్నాను. ప్రణయ్ గతం మర్చిపోయి ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. గతంలో కూడా నా పేరు ప్రణయేనా? అదేంటి ప్రణయ్, నీ పేరు నీకు గుర్తుంది గాని గతం గుర్తులేకపోవడం ఏంటి? ప్రణయ్ ఎవరింట్లో ఉన్నాడో వాళ్ళు కూడా ఇదే పేరు పెట్టారంటే. అలాగా, ఆల్ ది బెస్ట్. ఇప్పటికైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సరే స్నేహ, నేను వెళ్ళొస్తాను. సరేనే. రా ప్రణయ్, మా మేనత్త కూతురిల్లుంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడా? కాదు. నాకు ఎన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి చెప్పేసి వస్తాను. నువ్వు కూడా వచ్చే. అసలే మియాపూర్ మహాలక్ష్మి పోలీస్ కదా, ఎంక్వైరీ చేస్తే డౌట్లు వస్తాయేమో. ఇప్పుడు కాదు, నా అవతారం చూడు. ముందు హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సరే, ఈవినింగ్ మా గురువుగారు కళయరాజా సార్కి సన్మానం ఉంది, అక్కడికి వస్తావా? వస్తావా ఏంటి? తప్పకుండా వస్తాను. సరే, ఈ విషయం వెంటనే మహాలక్ష్మికి చెప్పాలి. వస్తాను, బాయ్. బాయ్. ప్రణయ్ పూర్తిగా గతం మర్చిపోయాడనేది కన్ఫర్మ్ అయింది. ఇక ప్రేమ నోరు మోయించాలి. అదేలా? నేనున్నాను కదా, పద వెళ్దాం. నీ పెనిమిటి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అంత పెద్ద ఫంక్షన్లో నీకు పాడే అవకాశం రావడమే అదృష్టం. అయినా ఎందుకింత నిరాశగా కనిపిస్తున్నావు ప్రేమ? నాకివన్నీ ముఖ్యం కాదమ్మా. నా ప్రణయ్ నాకు ముఖ్యం. నా సంసారం ముఖ్యం. నా కాపురం ముఖ్యం. నా ఇల్లు ముఖ్యం. ఇదంతా మిమ్మల్ని బ్రతికించడానికి నేను వేసుకునే ముసుగు. కానీ నేను బ్రతకడానికి కావాల్సింది ప్రణయ్ మాత్రమే. ప్రణయ్ 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 ఒకవేళ బతుకుంటే ఇదే ఊళ్ళో ఉండి నీకు కనపడడం లేదంటే ఖచ్చితంగా నిన్ను మోసం చేశాడనేగా అర్థం. అమ్మా, అమ్మని కాబట్టే నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానమ్మా. ప్రణయ్తో కలిసి బ్రతకడం మాత్రమే నా భవిష్యత్తమ్మా. నాకేం ప్రణయ్ శత్రువు కాదమ్మా. అయినా సరే తన గురించి తప్పుగా మాట్లాడితే నేను భరించలేనమ్మా. సరే, భవానీ మాత చెప్పింది అన్నావు. ఏడి ఇంతవరకు ఎదురుపడ్డా? అమ్మవారు అబద్ధం చెప్పరు. ఏదో జరుగుతోంది. నా ప్రణయ్ నేను ఖచ్చితంగా కలుస్తాం. అది ఇవాళే జరిగి తీరుతుంది. అమ్మా భవానీ మాత, ఈ మాటే నిజమైతే నా ప్రణయ్ ఈ ఫంక్షన్కి రావాలి, నాకు ఎదురు పడాలి. ఇది ఎలా ఉంది అమ్మాజీ? ఇది బాగుంది. ఏమండి, ఈ రంగు చొక్కా ప్రణయ్కి చాలా బాగుంటుంది. రంగు, రూపం, ఒడ్డు, పొడుగు అచ్చం సినిమా హీరోలా కనిపించే మన ప్రణయ్కి ఒక రంగేంటే ఏ రంగు చొక్కా వేసుకున్నా ఆ చొక్కాకే అన్నం వస్తుంది. అబ్బో, ఎప్పుడు మీసాలు తిప్పుకుంటూ మిమ్మల్ని మీరే తెగ పొగిడేసుకుంటారు. ఏమైంది, ఈ మధ్య ప్రణయ్ని బాగా పొగుడుతున్నారే? మరేమనుకున్నావే, ఈ దిగుల్లేని రామకృష్ణ కాబోయే అల్లుడంటే. రా బాబు, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ప్రణయ్, ఇది ఎలా ఉంది? బాగుంది అంకుల్. అంకుల్, ఈరోజు ఈవినింగు మా గురువుగారికి సన్మానం ఉంది. గురువుగారా? నీ గురువుగారు ఎవరు శిష్య? దిగులేను అంకుల్,
నేను కళయరాజా సార్ దగ్గర లిరిక్ రైటర్గా జాయిన్ అయ్యాను. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన గురువు గారే కదా. కంగ్రాట్స్ ప్రణయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంకుల్. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ ఆంటీ. మహాలక్ష్మి, ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, గుర్తుందిగా? నాకు డ్యూటీ ఉంది ప్రణయ్, నువ్వు వెళ్ళిరా. అయ్యో మహాలక్ష్మి ఆగు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇక నేను ఎక్కడికి వెళ్ళను. ఈ దీపావళి అయిపోగానే ముహూర్తాలు పెట్టించండి అంటాడేమో. ఆ. ఆ, ఏంటి ప్రణయ్ ఆ గుడ్ న్యూస్? ఈరోజు నా గతంలో నుంచి నా స్నేహితురాలు కనిపించింది. నా గతంలో నుంచి ఒక మనిషి సడన్గా వచ్చి నాతో మాట్లాడితే నాకంత కొత్తగా అనిపించింది. నాకు చాలా టెన్షన్గా ఉంది శివాగ్ని. ఎందుకు? ఆ ఫంక్షన్లో ప్రేమ పాడుతోంది. సో వాట్? ప్రేమ పాట వింటే ప్రణయ్కి గతం గుర్తు రావచ్చు కదా. ఇంతకు ముందు వినాయక చవితప్పుడు ప్రేమ పాడుతుంటే ప్రణయ్ వింటూ కనిపించాడని మా మావయ్య మనిషి చెప్పాడు. అప్పుడే గతం గుర్తుకు రావాలి కదా. అయినా సరే ప్రేమ ప్రణయ్ ఎదురు పడితే ఎలా మేనేజ్ చెయ్యాలో నాకు తెలీదు. నువ్వు కూడా రాకూడదా? అందుకే కదా నేను వస్తుంది. పద. ప్రణయ్ కనపడితే బాగుండు. సిటీని ఎప్పుడు చూడని దానిలా బయటికి చూస్తున్నావేంటి ప్రేమ? నైట్ టైం కదా, చల్లటి గాలి కోసం. చల్లటి గాలి ఈ కార్లో కూడా ఉంది. ఇది న్యాచురల్ కాదు సార్, ఆర్టిఫిషియల్. అలా అని లగ్జరీస్ని వదులుకుంటావా చెప్పు? ఏదైనా మాట్లాడు ప్రేమ. మీరు మొదటి నుంచి నన్ను చూస్తున్నారు. ఎప్పుడైనా అవసరానికి మించి మాట్లాడానా సార్? ఎస్, ఆఫ్ కోర్స్. నాతో బయటకొచ్చినప్పుడు ఈ చల్లని సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ ఏదైనా మంచి కబుర్లు చెప్పుకోవాలి కదా. హ్యాపీగా ఉండాలి ప్రేమ. నువ్వు ఏది కావాలన్నా నన్ను అడుగు. నాకేది ఇవ్వాలనేది ఆ దుర్గామాత ఎప్పుడూ నిర్ణయించేసింది సార్. ఆమె అనుగ్రహం కోసమే ఎదురు చూస్తున్నాను తప్ప నాకింకేమీ అవసరం లేదు. హలో, ఎస్ మిస్టర్ సుధీర్. బయలుదేరాం, ఆన్ ది వే. అవును, ఫంక్షన్ తర్వాతే కదా ప్రెస్ మీట్? ఎందుకా? ప్రెస్ మీట్లో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను, అందుకు. అది ముందే చెప్తే థ్రిల్గా ఉండదు, అప్పుడే వినండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అడగాలని లేదా ప్రేమ? ఏ గుడ్ న్యూస్ సార్? ప్రెస్ వాళ్ళకి నేను చెప్పబోయే గుడ్ న్యూస్. అది మీకు మాత్రమే గుడ్ న్యూసా, అందరికీ గుడ్ న్యూసా అనేది నాకు తెలియదు కదా సార్. అయినా మీరు చెప్పాలనుకుంటే చెప్తారు కదా. ఎస్, యు ఆర్ రైట్. చెప్పాలనుకుంటున్నాను. నీకే కాదు, ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెప్తాను. మీరు ప్రపంచమంతటికీ తెలియదు కదా. ఓ, మీకు తెలిసిన ప్రపంచానికి తెలిసేలా చెప్తారా?
ప్రేమ నువ్వు త్వరగా రావాలి. ఇవాళ ప్రేమ గుండె ముక్కలవుతుందేమో. లేదంటే మళ్ళీ నా గుండె ముక్కలవుతుంది. చూద్దాం. నా నమ్మకం నిజం అవుతుందో నీ భయం నిజమవుతుందో ఓ గంటలో తేలిపోతుంది కదా. బ్రదర్ వచ్చాడు. నువ్వు నీలాగే ఉండు, అచ్చం లవర్ లాగే ఉండు. ప్రణయ్కి ఏ మాత్రం డౌట్ రాకూడదు. హా, ఓకే. అదేంటి, నేను కనబడితే చాలు నడి రోడ్డు మీద అయినా సరే నువ్వే ఇలా పరిగెత్తుకొచ్చి హక్ చేసుకునేవాడివి తెలుసా? అప్పుడు అలా ఉన్నానేమో, నాకు తెలీదు. ఇప్పుడే కదా కలిసింది. నువ్వు నా లవ్వర్ అన్న సంగతి నా బ్రెయిన్కి మాత్రమే తెలిసింది. నా హార్ట్కి ఇంకా చేరలేదు. గతం మర్చిపోయినా సరే నా మీద ఇష్టం లేని సంగతి కూడా ప్రణయ్ బ్రెయిన్ గుర్తుపెట్టుకుందంటే ప్రేమ మీద ప్రేమ ఉన్న సంగతి కూడా ఇతని బ్రెయిన్లో ఉండి ఉండాలి. ప్రేమ ప్రణయ్ని చూసి అన్నీ గుర్తు చేస్తే ప్రణయ్కి గతం అంతా గుర్తుకొస్తుందేమో. ఏం చూస్తున్నావు ప్రణయ్? ప్రేమని. చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి. అదిగో ఆయన దగ్గరే నేను పాటలు రాయటానికి అగ్రిమెంట్ చేశాను. అలాగా? వెళ్దామా? వెళ్దాం, పద పద. ప్రేమ 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 రండి మేడం, మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా సాంగ్ ప్రాక్టీస్ చేసుకోండి మేడం.